ఫారిన్ కంట్రీస్‌లో చదువుకోవాలనేది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద డ్రీమ్. అయితే అది ఎలా అప్రోచ్ అవ్వాలని సరైన అవగాహన లేక ఓన్లీ ఫైనాన్షియల్లీ బాగా సెటిల్ అయిన వాళ్ళే వెళ్తారు అనే ఒక అపోహతో మిడిల్ క్లాస్ పీపుల్ ఒక దగ్గరే ఆగిపోతుంటారు. కానీ అటువంటివి ఏవి ఉండవు. మీకు చాలా సర్వీసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు హ్యాపీగా మీకు నచ్చిన కంట్రీకి వెళ్లి నచ్చిన కోర్స్ చేయొచ్చు అని చెప్పేసి ఎడ్యుకాక్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎడ్యుకాక్ కంపెనీకి సంబంధించిన సీఈఓ మిస్టర్ సందీప్ రెడ్డి మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సో అండి. ఇప్పుడు చాలా మందికి ఒక పెద్ద డ్రీమ్ ఏంటి అనంటే ఓన్ హౌస్ తర్వాత అంటే దానికంటే ముందు ఫారెన్ కంట్రీస్‌లో మంచి మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలనేది ఉంటుంది. అవును. బట్ ఎలా వెళ్ళాలో తెలియక చాలా మంది వాళ్ళ డ్రీమ్స్‌ని ఇక్కడ మన కంట్రీస్‌లోనే ఆపేసుకుంటారు. మరి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీ కంపెనీ ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? ఇప్పుడు మీరన్నట్టు మన తెలుగు రాష్ట్రాల్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా పాపులర్. ప్రతి కుటుంబంలో గూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బయట విదేశాల్లో మాస్టర్స్ గానీ, బ్యాచిలర్స్ డిగ్రీ గానీ చదివిపిచ్చాలనేది వాళ్ళ యొక్క కోరిక. అవును. సో మీరన్నట్టు ఇందాక కొంతమంది అవగాహన లేక, స్కాలర్‌షిప్స్ గురించి అవగాహన లేక, లేకపోతే ఆ ప్రాసెస్ గురించి అవగాహన లేక, హ్మ్. ఇది దిస్ ఈజ్ నాట్ అవర్ సెట్ ఆఫ్ థింగ్ అని అనుకుంటారు. కానీ యాక్చువల్ చెప్పాలంటే అలాంటిది ఏం లేదు. అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, పూర్ ఫ్యామిలీ అయినా, రిచ్ ఫ్యామిలీ అయినా సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా మీట్ అయినట్టయితే గనక దే కెన్ హ్యాపీలీ గో అండ్ స్టడీ ఇన్ అబ్రాడ్ హ్మ్. యూనివర్సిటీస్. ఓకే. మన కంపెనీ సర్వీసెస్ వచ్చేసేసి మనం స్టూడెంట్‌ని తను పాస్ ఔట్ అయినంక మనల్ని అప్రోచ్ అయిన దగ్గర నుంచి అంటే ఐ మీన్ యూనివర్సిటీ కోర్స్ సెలక్షన్ నుంచి మొదలుపెట్టుకుంటే వీసా వచ్చి తను సక్సెస్‌ఫుల్‌గా ఆ పర్టిక్యులర్ కంట్రీకి ఎళ్ళేంత వరకు మనం గైడ్ చేస్తాం. ఓకే. టు బి ప్రిసైజ్ మనం ఆఫర్ చేసే సర్వీసెస్ ఏందంటే అడ్మిషన్ కౌన్సెలింగ్, హ్మ్. యూనివర్సిటీ ఆర్ కోర్స్ సెలక్షన్, అప్లికేషన్ ప్రాసెసింగ్, వీసా ప్రాసెసింగ్ సపోర్ట్, స్కాలర్‌షిప్ అసిస్టెన్స్, ప్రీ డిపార్చర్ సెషన్ అండ్ ఆల్సో పోస్ట్ కోర్స్ కంప్లీషన్ సపోర్ట్. హ్మ్. మరీ ముఖ్యంగా ప్రీ డిపార్చర్ సెషన్ అంటే ఏంటంటే లైక్ స్టూడెంట్ వన్స్ వీసా వచ్చాక తను ఆ కంట్రీకి వెళ్ళే ముందు వాట్ ఆర్ ద డూస్ అండ్ డూ నాట్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ కంట్రీ, ఏం క్యారీ చేయాలి, ఆ కంట్రీకి వెళ్ళాక యూనివర్సిటీతో ఎట్లా ఎన్రోల్ అవ్వాలి, తర్వాత అక్కడ అకామిడేషన్ ఏమన్నా ఇబ్బంది ఓకే. ఉంటుందా, ఎలా సెట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ వి గివ్ ద బ్రీఫింగ్ ఇన్ ప్రీ డిపార్చర్ సెషన్. ఓకే. అది కాకుండా మనం ఏంటంటే మరీ ముఖ్యంగా యూఎస్లో మన ఓన్ కంపెనీస్ ఉండడం వల్ల హ్మ్. స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయినాక కూడా మనం స్టూడెంట్‌కి జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే. సో అండ్ మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ యూఎస్ అండ్ యూకేకి వెళ్తా ఉంటారు. అవును. దోస్ ఆర్ ద పాపులర్ డెస్టినేషన్స్ యాహ్! అండి. అవును. ఎక్కువ అవే ప్రయారిటీ యెస్. యెస్. తీసుకుంటారు యెస్. యెస్. ఆళ్ళందరూ. యెస్. బట్ అటువంటి కంట్రీస్‌తో పాటు మీరు ఎక్కువగా ఏ ఏ కంట్రీస్‌కి కూడా ప్రాసెస్ చేస్తున్నారు? మనం ఎడ్యుకాక్ ద్వారా 6 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్‌కి ప్రాసెస్ చేస్తాము. ఓకే. యూఎస్ఏ, యూకే, కెనడా, హ్మ్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌తో పాటు యూరోపియన్ కంట్రీస్ కూడా మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ అంటే ఈ కంట్రీస్‌లో వాళ్ళు చూజ్ చేసుకున్న కంట్రీకి వెళ్ళాలి అనంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది? ఇప్పుడు బేసికల్లీ ఏ స్టూడెంట్ అయినా ఫారెన్ యూనివర్సిటీలో చదవాలి అంటే, ఒకవేళ మాస్టర్స్ చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. దాంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. హ్మ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే లైక్ ఇట్ కెన్ బి ఐఎల్స్, టోఫెల్, హ్మ్. డ్యూలింగో ఆర్ పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఈ పర్టిక్యులర్ టెస్ట్ ఉంటుంది. వీటిలో ఏదో ఒక టెస్ట్ అనేది స్టూడెంట్ తీసుకోవాల్సి పాస్ ఉంటుంది. అవ్వచ్చు. మరీ ముఖ్యంగా యూఎస్ కంట్రీ ప్రిఫర్ చేసినట్టయితే స్టూడెంట్ జీఆర్ఈ తీసుకోవాల్సి ఉంటుంది. జీఆర్ఈ ఓకే. ఎగ్జామ్ కూడా రాయాలి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌తో పాటు. హుహు. ఎంబీఏ కోర్సెస్ గానీ, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకున్నట్టయితే గనక హ్మ్. జీమాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇవి ఓకే. తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. యాహ్! సో, వాళ్ళకి క్లియర్‌గా వాళ్ళనుకున్న కోర్స్‌కి ఏమేమి తీసుకోవాలో గూడా మీరు క్లియర్‌గా చెప్తారు. ఇప్పుడు గైడ్ మనం చేస్తారు. స్టూడెంట్ మన దగ్గర అప్రోచ్ అవ్వంగానే ఫస్ట్ మనం స్టూడెంట్ ప్రొఫైల్‌ని అసెస్ చేస్తాం. ఓకే. అతనికి ఎంత పర్సెంటేజ్ ఉంది? హ్మ్. ఐదర్ ఈ బ్యాచిలర్స్ డిగ్రీకి వెళ్ళాలనుకుంటేనేమో 11థ్ అండ్ 12థ్ స్టాండర్డ్‌లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఏంటనేది ఓకే. చూస్తాము. లేదు మాస్టర్స్‌కి వెళ్ళాలనుకుంటే గనక స్టూడెంట్ బ్యాచిలర్స్ డిగ్రీలో తన పర్సెంటేజ్ ఎంతుంది? ఏమైనా ఇంగ్లీష్ టెస్ట్ రాసాడా? ఒకవేళ రాయకపోతే ఏ టెస్ట్ రాయాలనేది గైడ్ చేస్తూ ఉంటాము. ఓకే. జీఆర్ఈ రిక్వైర్డ్ అయితే జీఆర్ఈ కూడా రాయాలి అని చెప్తాము. సో డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ ప్రొఫైల్ వి ఓకే. అసెస్ ద ప్రొఫైల్ అండ్ వి సజెస్ట్ ద స్టూడెంట్ అకార్డింగ్‌లీ. ఓకే. యాహ్! సో, మరి ఇది ఈ ప్రాసెస్ అంతా గూడా వాళ్ళు ఎప్పుడు వెన్ దే హావ్ టు అప్లై అండ్ ఎప్పుడు ఇప్పుడు చేసుకోవచ్చు? నార్మల్‌గా ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్నా అండి. హ్మ్. ఇప్పుడు అది ఒక విదేశీ దేశం కాబట్టి హ్మ్. ఖచ్చితంగా మనం ఏంటంటే 6-8 మంత్స్ ప్రయర్ అంటే సపోజ్ ఓకే. స్టూడెంట్ గనక ఈ ఇయర్ ఆగస్ట్‌కి వెళ్ళాలనుకుంటే ఈ పాటికి ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే హ్మ్. మంచిగుంటుంది. ఓకే. 6-8 మంత్స్ ప్రయర్ స్టూడెంట్ ప్లాన్ చేసుకుంటే తనకు కావాల్సిన యూనివర్సిటీకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ హ్మ్. నేను ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్డ్ అవునవును. ఉంటే అది రాయటం కానీ ఇవన్నీ చేసుకోవాలి అంటే టైం 6-8 పడుతుంది. మంత్స్ ఇన్ అడ్వాన్స్ చేసుకుంటే మంచిది. హ్మ్. ఎందుకంటే 6-8 మంత్స్ ముందు గనక వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే గనక
వాళ్ళకి స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలన్నా కానీ ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. మరీ ముఖ్యంగా వీసా అనేది ఎర్లీగా అప్లై చేసుకోవడం వల్ల పేరెంట్స్కి కానీ స్టూడెంట్కి కానీ కొంచెం టైం దొరుకుతుంది ట్రావెల్ ప్లాన్ చేసుకోవడానికన్నా, లేకపోతే అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేసుకోవాలనుకున్నా, యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్తో ఏమైనా ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా వీటన్నిటికీ కొంచెం టైం ఉంటుంది. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అనే ఒక కన్ఫ్యూజన్ లో కాకుండా వాళ్ళకి ఒక అడాప్ట్ అవ్వడానికి టైం. అవునండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ అప్లై చేస్తారు, ప్రాసెస్ జరుగుతుంది కదా, మీ తరపు నుంచి మన స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా? అంటే మనం ఎడ్యుకాక్ నుంచి స్కాలర్షిప్ ఏమి ఇవ్వమండి. కాకపోతే ఏంటంటే యూనివర్సిటీస్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకమైన స్కాలర్షిప్ ఆఫర్ చేస్తుంది. ఇట్ కెన్ బి 100% స్కాలర్షిప్, అంటే రేంజింగ్ ఫ్రమ్ $1,000 టు ఫుల్ స్కాలర్షిప్ ఆల్సో. అంటే స్టూడెంట్ ప్రొఫైల్ ని బట్టి యూనివర్సిటీ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటుంది. మనం అప్లికేషన్ చేసినప్పుడే స్కాలర్షిప్ ఒకవేళ ఉన్నట్టయితే కనుక మనం స్టూడెంట్ క్లియర్గా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఉంది అని చెప్పేసి మనం స్కాలర్షిప్ కూడా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కాలర్షిప్స్ మాత్రం స్పెసిఫిక్గా స్టూడెంట్ ఆఫర్ వచ్చాక యూనివర్సిటీ వాళ్ళే సజెస్ట్ చేస్తారు, ఈ స్కాలర్షిప్ ఉంది, మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేయండి అని చెప్పేసి. నేను అన్నట్టుగా ఫుల్ ట్యూషన్ ఫీ నుంచి అప్ టు 10% నుంచి ఫుల్ ట్యూషన్ ఫీ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఇందాక అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేకపోతే పూర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళలేరు అన్నదానికి క్వశ్చన్ ఏంటంటే చాలా యూనివర్సిటీస్ చాలా రకాల స్కాలర్షిప్స్ ఇస్తాయి. స్టూడెంట్ 1 year ప్రయర్ కనుక తన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది అనుకోండి, ఇలాంటి స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్లీ వచ్చేది ఏంటి అంటే వై చూస్ ఎడ్యుకాగ్ అని అడుగుతారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎడ్యుకాగ్ ఎందుకు చూస్ చేసుకోవాలి అన్న దానికి ఏంటంటే ఎడ్యుకాగ్లో ఉన్న టీమ్ మెంబర్స్లో కూడా మాక్సిమం టీమ్ మెంబర్స్ దే హ్యావ్ స్టడీడ్ అబ్రాడ్. అంటే మేమందరం కూడా ఇంక్లూడింగ్ మేము బయట చదువుకొని ఒక స్టూడెంట్గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్టూడెంట్ కూడా ఎలా గైడ్ చేయాలి ఏంటనేది చేస్తూ ఉంటాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకాగ్లో ట్రాన్స్పరెంట్ సర్వీస్ ఇస్తామండి మనం స్టూడెంట్కి. ఎవ్రీ స్టేజ్లో వాట్స్ హ్యాపెనింగ్ విత్ దిస్ అప్లికేషన్, ఆఫర్, వీసా అండ్ ఆల్, ఎవ్రీ స్టేజ్లో వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ ద ప్రాసెస్. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకాగ్లో వీ హ్యావ్ అవర్ ఓన్ ఆఫీసెస్ అబ్రాడ్ ఆల్సో. సో స్టూడెంట్ ఎక్కడైనా స్టక్ అయినా ఏమైనా ప్రాబ్లమ్ అయినా విల్ ఇమీడియట్లీ బీ ఏబుల్ టు help them. And apart from this, ఎడ్యుకాగ్లో as I told, we offer a service called pre-departure session. సో ఇప్పుడు వీసా రావడం, అప్లికేషన్ అడ్మిషన్ రావడము, వీసా రావడం ఎంత ఇంపార్టెంటో మీరు వెళ్ళాక ఆ దేశంలో మీకు ఎలా ఉంటుంది అనేది ముందుగానే బ్రీఫింగ్ ఇచ్చి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము సడన్ గా వెళ్ళంగానే కల్చర్ షాక్ తలక్కుంటూ ఉంటుంది. హీ విల్ బి ప్రిపేర్డ్. ఈ ప్రీ డిపార్చర్ స్టేషన్ లో మనం ముందుగానే క్లైమేట్ ఇలా ఉంటుంది, నువ్వు యూనివర్సిటీకి వెళ్ళగానే ఇలా ఎన్రోల్ అవ్వాలి, బ్యాంక్ అకౌంట్ ఇలా, ఆ బ్రీఫింగ్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే స్టూడెంట్ ఇట్ విల్ బికమ్ ఈజ్. అరే నాకు ఇవన్నీ ముందే తెలుసు కదా. సో ఆ సర్వీస్ అనేది మన అడ్వాంటేజ్. అండ్ మన టీంలో కూడా ఎడ్యుకాగ్లో పనిచేసే టీమ్ మెంబర్స్ కూడా more than 10 years plus ఎక్స్పీరియన్స్ ఉన్నారు. డెస్టినేషన్ వైజ్ వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ who handle the student applications. So these are the advantages that they should choose Edukag. సో ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పటికి స్టిల్ ఇంకెవరికైనా అప్లై చేసుకోవడానికి స్టిల్ స్కోప్ ఉందా? చేసుకోవాలంటే ఇలాగా అంటే మీరు అనేది ఈ ఇయర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే అందరూ వాళ్ళకి కొంతమంది క్లారిటీ ఉండదు, అయిపోయిందేమో అనే థాట్ లో ఉంటారు. ఓకే, బేసికలీ ఏంటంటే లైక్ మామూలుగా ప్రతి ఇయర్ కూడా వీ హ్యావ్ 2 మేజర్ ఇంటేక్స్. ఒకటి జనవరి సెషన్ ఉంటుంది, ఇంకోటి ఆగస్ట్ సెప్టెంబర్ సెషన్ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ ఆగస్ట్ సెప్టెంబర్ సెషన్ కి మనకి ఇంకా డెడ్ లైన్స్ ఉన్నాయి. అంటే కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే డెడ్ లైన్స్ అయిపోయాయి, బట్ మిగతా ఇంకా యూనివర్సిటీస్ ఉన్నాయి. స్టూడెంట్స్ స్టిల్ కెన్ అప్లై. సో ఇఫ్ దే కాంటాక్ట్ us, we'll definitely be able to help them. సో ఇది చూసారు కదా, అంటే ఎంతో క్లియర్ గా మోస్ట్ థింగ్ ఏంటంటే ఇందాకే చెప్పారు, ఎడ్యుకాగ్లో ఆల్రెడీ అందరు ఫారెన్ కంట్రీస్లో చదివిన వాళ్ళే అన్నారు. అండ్ సిఇఓ కూడా యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో చదివి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నారు. ఇంతకు మించి ఇంకేది కూడా ఎడ్యుకాగ్ని నమ్మాలి అని అంటే ఇంతకు మించిన పూర్తి డీటెయిల్స్ ఎవరికి అవసరం లేదనుకుంటా. సో ఎవరైనా సరే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఒక భయం అనేది పక్కన పెట్టేస్తే జస్ట్ ఒక క్లారిటీ కోసం ఎడ్యుకాగ్ వస్తే వాళ్ళే డీటెయిల్డ్గా చెప్తారని కూడా మన సిఇఓ సందీప్ రెడ్డి చెప్పడం జరిగింది.